ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక సాదాసీదా కార్యకర్తల రాజకీయ ఆరంగేట్రం చేసిన టీడీపీ నాయకుడు కూటమిలోని అత్యంత భారీ విజయం నమోదు చేసుకున్నారు. ఎన్నికల్లో గెలిచాక ఆ ఎమ్మెల్యే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా అంటే లేదని సొంత పార్టీ నేతలే పెదవిరుస్తున్నారట. నిత్యం జనంలోనే ఉంటున్న ప్రజలకు చేసింది గుండు సున్నా అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరా లీడర్? ఎందుకు ఈ పరిస్థితి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తూర్పు నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎమ్మెల్యే ఎన్నికలు జరగగా 8 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 2 సార్లు వైసీపీ గెలువగా 3 సార్లు టీడీపీ గెలిచింది, ఒకసారి కిసాన్ పార్టీ, మరొకసారి సిపిఐ విజయం సాధించింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలను గెలిపించి సమానత్వం చాటుకున్నారు ప్రజలు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అతి సాదాసీదా చిన్న కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. పార్టీ దృష్టిలో పడి ఎమ్మెల్యే టికెట్ సాధించడమే కాదు, అతి తక్కువ సమయంలో ఎమ్మెల్యే భారీ విజయం నమోదు చేసుకున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు గడిచినా అభివృద్ధిలో చేసిందేమీ లేదని పెదవి విరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గుంటూరు నగరంలోని కొత్తపేట ఏరియాలో కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పెడుతోంది. పాలకులు, లీడర్లు మారుతున్నా సమస్యను పరిష్కారం కాలేదు. వైసీపీలో 2 సార్లు గెలిచిన ముస్తఫా ఒకసారి ప్రతిపక్షం, మరోసారి అధికారంలో ఉన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉన్నా ఆయన కూడా సాధించింది ఏమీ లేదు. చిన్నపాటి వర్షం కురిస్తే నడుంలోతు నీళ్లలో రోడ్లన్నీ పిల్ల కాలువల్లా మారుతాయి. డ్రైనేజ్ వ్యవస్థని ఇంతవరకు బాగు చేయలేకపోయారు. ఆయన నిత్యం సీఎంని, మంత్రులను కలిసేవాడు. కానీ చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ లేదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే నజీర్ కూడా తనకు ముందున్న ఎమ్మెల్యేల కోవాకు చెందినవారిలానే మారారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచినా, ఏ నాయకుడు వచ్చినా వారి సొంత లాభాలు, ఆదాయాలు వెతుక్కుంటున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని, ప్రజలకు ఒరగపెట్టిందేమీ లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు నగరంలో ఎమ్మెల్యే పేరుతో కొందరు హల్చల్ చేస్తున్నారు. కూరగాయల మార్కెట్ షాపుల్లో ఇప్పుడున్న వారిని ఖాళీ చేయాలని ఎమ్మెల్యే హూకుం జారీ చేశారని టాక్ వినిపిస్తోంది. పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలకు షాపులు ఇవ్వాలని చెబుతున్నారట. కార్యకర్తలకు న్యాయం జరిగిన దాఖలాలు లేవు. ప్రస్తుతం నియోజకవర్గంలో 2 వర్గాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత డేగల ప్రభాకర్ 2024లో సీట్ ఆశించారు. సామాజిక సమీకరణాల్లో డేగల ప్రభాకర్కు టికెట్ ఇవ్వలేదు. పార్టీ కోసం పనిచేశారని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. డేగల ప్రభాకర్ వర్గానికి ఎమ్మెల్యే దగ్గర సరైన న్యాయం జరగడం లేదనే వాదన కూడా ఉంది. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. ఎన్నికల తర్వాత జనసేన కార్యకర్తలను సైతం పట్టించుకోవడం లేదట. దీంతో తమ ఆవేదనను నేరుగా అధినేత పవన్కు చెప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. జనసేన పార్టీ నుంచి గెలిచిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీడియాలో నిత్యం రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని అంటున్నారే కానీ గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియాని అరికట్టలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నజీర్ పేరుతో కొందరు రేషన్ దందా నిర్వహిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారట. రేషన్ డీలర్లు, ఎమ్మెల్యేల అనుచరులు పెద్ద మొత్తంలోనే దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి నేరుగా కృష్ణపట్నం పోర్టుకు సప్లై చేస్తున్నారట. అది కూడా కిలో 30 రూపాయల చొప్పున అమ్ముతున్నారని టాక్. ఈ లెక్కన నెలకు 20 కోట్ల చొప్పున వెనకేసుకుంటున్నారట. గత 6 నెలల్లో 125 కోట్లు దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్లకు ఒకసారి ప్రజాప్రతినిధులు మారుతున్నారు తప్ప దోపిడీ మాత్రం కామన్గా జరిగిపోతుందట. నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీ వారు, తాజాగా ఇప్పుడు టీడీపీ కూటమి నాయకులు రాజ్యమేలుతున్నారన్న ఆరోపణలు ఓపెన్ సీక్రెట్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయాన్ని పక్కన పెట్టి ఆదాయమే పరమావధిగా మార్చుకున్న లీడర్లు, వారి క్యాడర్ ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తిని, అసహనాన్ని ఇకనైనా గమనిస్తారా? ప్రభుత్వం అక్రమాలకు కళ్లెం వేస్తుందా లేదా తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.